మనము కాన్స్టెంట్‌గా పని చేస్తుంటే, పెర్ఫార్మన్స్ చేస్తూనే ఉంటే, లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పిన. కాన్స్టెంట్ కన్సిస్టెన్సీ మన పెర్ఫార్మన్స్‌లా ఉంటే, మనం చేస్తుంటే ఆ భగవంతుడికి ఎప్పుడు మన మీద కరుణ కలుగుతుందో తెలవదు. ఎప్పుడైతే తను వర్షం కురిపిస్తాడో, ఆ రోజు మనం ఆ వర్షం కింద లేకుంటే మనం మనం చేసిందంతా వేస్ట్. ఆ రోజు మనం వదిలిపెట్టిపోయి పడుకున్నామనుకోండి, ఇంక కాదులే అని అనుకోని ఆ రూట్‌ల ఆలోచించిపోయి ఇంట్లో పడుకుంటే, ఏదైతే ఆ ప్రాస్పెరిటీ వర్షం ఉంటుందో అది మీద మన 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 మీద కురవదు. ఆయన కురిపించింది మన గురించే, కానీ మన మీద కురవకుండా అయిపోతుంది. అదేవిధంగా 5 ఏళ్ళు 2020లో క్రికెట్ వద్దురా బాయ్, నాకు వద్దే వద్దు, ఈ క్రికెట్ వద్దు, ఏమొద్దు. ఎందుకంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ స్టేట్‌కి టీమ్ సెలెక్ట్ అయిపోతున్నారు, డిఫరెంట్ టీమ్స్ ఆడుతున్నారు, పర్ఫార్మ్ చేస్తున్నారు. నన్ను రిజెక్ట్ చేసి పారేసింది బోర్డు. ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన క్రికెట్ అకాడమీ, క్రికెట్ అసోసియేషన్ అనే ఆలోచనతోని 2020లో వద్దులే క్రికెట్ అని తీసుకుపోయి ఆ చెట్టు పైన పడేసిన కిడ్ బ్యాగ్ని మళ్ళీ ఒక ఫ్రెండ్ ఉండి ఎంబడి ఉండి దింపించి, వదిరా బాబు నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు కొద్దిగా ఫైన్ ట్యూన్ చేసుకుంటే ఇంకా బాగా ఆడగలుగుతావు అని, వాడు ఆల్రెడీ స్టేట్ టీంకి ఆడుతుండే ఆ ఫ్రెండ్ కొద్దిగా మోటివేట్ చేసి ఆడిపిస్తుంటే, సరే మా దోస్త్ ఇంత చెప్తుంది కదా, నేను మళ్ళీ ఒక ట్రై చేస్తా అని 5 years బ్యాక్ మళ్ళీ తను కమ్బ్యాక్ అన్నట్టుగా చేసి, తర్వాత కోచ్ కొద్దిగా ఫైన్ ట్యూన్ చేసి, టాలెంట్ ఉన్నాక ఫైన్ ట్యూన్ కావాల్సిందే కంపల్సరీ. ఎవరైనా సరే, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, టాలెంట్ ఉంది అంటే మనం ఫైన్ ట్యూన్ కావాలి. ఆ ఫైన్ ట్యూనింగ్ చేసుకొని నెక్స్ట్ లాస్ట్ 3 years కంటిన్యూస్గా తన స్టేట్కి హయ్యెస్ట్ రన్ గెటర్ అయిపోయి, ఈరోజు ఐపీఎల్లోనే హయ్యెస్ట్ బిడ్డర్ అయి ఉన్నాడు అబ్బాయి. అతనే ప్రశాంత్ వీర్. సో కంపల్సరీ యంగ్స్టర్స్ అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనకు సంబంధించిన ప్రిపరేషన్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూనే ఉండాలి, మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, పర్ఫామ్ చేస్తూనే ఉండాలి. ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, పర్ఫామ్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు భగవంతుడికి మీ మీద దయ తెలుస్తుందో తెలియదు. అప్పుడు ఆ దయతోని మీ మీద కురిపించే వర్షాన్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే మీరు లైవ్ ఉండాలి, మీరు లైవ్గా పర్ఫామ్ చేస్తుండాలి. ఒక్క ఫ్రెండ్, ఒక్క వ్యక్తి, ఒక మెంటర్ మీకు సపోర్ట్ చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది చూసిండ్రా లైఫ్లో. So that one person is very important, and your performance and your attitude, your consistency, keep performing even if you don't get results. One fine day డెఫినెట్గా ఆ భగవంతుడు దయదలుస్తాడు, కరుణ వస్తుంది. ఆ పవర్, సుప్రీం పవర్ కంపల్సరీ మిమ్మల్ని మీరు ఆ పవర్ని కురిపించినట్టుగా మీ మొండితనంతో చేస్తారు. దట్స్ హౌ యూ హ్యావ్ టు డూ. All the best to these youngsters who have performed very well in the last 2-3 years, and I hope they'll perform better in next IPL.